Hello students, good morning. Welcome to day 3 of Math Silent class. Today I am going to explain this sum from 11.1 exercise, 7th sum. Here given two statements. First one is statement P. What is that? So many rectangles exist with the same perimeter. అంటే ఒకే పెరిమీటర్తో చాలా రెక్టాంగిల్స్ మనం గీయగలం. అంటే సేమ్ పెరిమీటర్ ఉన్న రెక్టాంగిల్స్ చాలా ఉంటాయని ఇచ్చాడు. అది కరెక్టా కాదా చెప్పాలి. స్టేట్మెంట్ క్యూ. సో మెనీ స్క్వేర్స్ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ పెరిమీటర్. సేమ్ పెరిమీటర్ ఉన్న స్క్వేర్స్ చాలా ఉంటాయని కూడా మనం ఇచ్చాడు. అది కరెక్ట్ కదా చెప్పాలి. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ యూ హ్యావ్ టు రైట్ అనమాట. చూడండి, సపోజ్ this statement is right, this statement is wrong, P is correct and Q is wrong. Why? So many rectangles exist with the same perimeter. Ante perimeter means total length of this rectangle, isn't it? Okay na, total length of the perimeter. Suppose దీని length 30 అనుకోండి, అదే perimeter 30 ఇచ్చాడు అంటే ఇది 10 5 చూడండి, అన్నీ కలుపుకుంటే 2L 2B కలిపితే వస్తుంది మనకి 30 వచ్చేస్తుంది. ఇలా టోటల్ లెంత్ 30 ఉండేటట్టు ఇంకా మనం రెక్టాంగిల్స్ డ్రా చేయొచ్చు ఈజీగాని. కెన్ యూ 30 వచ్చేటట్టు మనం చేయొచ్చా చూడండి ఒకసారి. సపోజు 6 తీసుకున్నాం అనుకో, 12 6 అనుకోండి సపోజు, రైట్. 12 పోతే ఇంకెంత మిగులుతుంది 30లోని 14 మిగులుతుంది. అప్పుడు ఇది 7 ఇది 7 వేయచ్చు. చూడండి, 7 + 7 14, 14 కదా, 12 అవుతుంది, ఇది 18 రావాలి. 9 9 + 9 18, 6 + 6 12, టోటల్లీ 30 వచ్చింది కదా. అంటే విత్ సేమ్ పెరిమీటర్ దెర్ ఎగ్జిస్ట్ అనదర్ రెక్టాంగిల్ లైక్ దట్. So you can find out few more rectangles with the same perimeter. Suppose 30 cm వచ్చేటట్టు ఇంకేమన్నా మీరు చెప్పగలరా చూడండి ఒకసారి. సపోజు ఇది 8, ఇది 8, 16 అయింది. ఇంకా 30లోని 16 పోతే ఇంకెంత ఉంటుంది 14 అంటే ఇది 7 చూడమ్మా, 16 + 14 30 సరిపోయింది. ఇట్స్ పెరిమీటర్ ఆల్సో 30. అర్థమైందా? ఈ మూడిట్ల పెరిమీటర్ ఈక్వల్, బట్ లెంత్స్ బ్రెడ్త్ చేంజ్ అవుతాయి అనమాట. లెంత్ ఏమో 10 అవుతే బ్రెడ్త్ ఇక్కడ 5 అయింది, ఇక్కడ లెంత్ 9 అవుతే ఇక్కడ బ్రెడ్త్ 6 అయింది, ఇక్కడ లెంత్ 8 అవుతే బ్రెడ్త్ 7 అయింది. అంటే విత్ సేమ్ పెరిమీటర్ యూ హ్యావ్ మెనీ రెక్టాంగిల్స్ లైక్ దట్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఓకేనా. సెకండ్ వన్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో మెనీ స్క్వేర్స్ ఎగ్జిస్ట్ విత్ సేమ్ పెరిమీటర్. సపోజ్ ఒక స్క్వేర్ తీసుకున్నాం, స్క్వేర్ ఇన్ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సపోజ్ దీనిది 5 5 5 5, టోటల్ పెరిమీటర్ ఎంతమ్మా 5 + 5 + 5 + 5 20 అవుద్ది. 20 వచ్చేటట్టు ఇంకో స్క్వేర్ కొట్టచ్చా? వేరు సైడ్ డిఫరెంట్ సైడ్ ఉండేటట్టు వేరే స్క్వేర్ కొట్టచ్చా? 4 సైడ్లు కలుపుకుంటే మనకి 20 రావాలి, కానీ 5 అవ్వకూడదు. అలాంటిది ఏమన్నా మనం చేయగలమా? సపోజ్ 10 తీసుకున్నాం అనుకోండి, 10 ఎంత అయిపోతుంది 40 అయిపోతుంది, అంటే పెరిమీటర్ మారిపోతుంది. సపోజు ఏ 6 తీసుకున్నాం, 6 + 6 + 6 + 6 24 అయిపోతుంది, అంటే పెరిమీటర్ పోతుంది. అంటే మనకి సేమ్ పెరిమీటర్తో డిఫరెంట్ స్క్వేర్స్ మనం డ్రా చేయలేము, కానీ సేమ్ పెరిమీటర్తో డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్న రెక్టాంగిల్స్ డ్రా చేయగలను. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ and second statement is wrong. So that's why answer is there are few more options, 4 options are there. This is which one see in the book, P is correct and Q is wrong. This is right answer anamata, right. Next topic is circumference of a circle. Circumference of a circle. ఇప్పుడు ఈ రెక్టాంగిల్కి గట్టా ఏమో మనం పెరిమీటర్ అంటాం కదా, అంటే టోటల్ లెంత్ ఆఫ్ ద బౌండరీ లైన్స్ అనమాట. టోటల్ లెంత్ ఆఫ్ ద బౌండరీ లైన్స్ దాని పెరిమీటర్ అంటున్నాం.
అలాగే ఈ సర్కిల్కి ఈ బౌండరీ లైన్ ఏమవుతుంది, ఇది ఆర్క్ టైప్లో ఉంటుంది. ఇక్కడేమో పాలిగాన్ ఏంటి మనకి లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి, బౌండరీ లైన్స్. ఇక్కడ ఏముంటుంది, ఆర్క్ ఉంది. ఈ టోటల్ లెంత్ ఆఫ్ దిస్ బౌండరీ లైన్ ఈజ్ కాల్డ్ సర్కంఫరెన్స్ అనమాట. ఫర్ సర్కిల్ సర్కంఫరెన్స్ అంటే టోటల్ లెంత్ ఆఫ్ ద బౌండరీ లైన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ సర్కంఫరెన్స్. చూడండి, టోటల్ లెంత్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్, దీన్ని సర్కిల్ అంటారు. ఈ చూసే లెంత్ చుట్టూ ఉంది చూసారు ఈ ఆర్క్ని, దీన్ని సర్కిల్ అంటారు అనమాట. దీన్ని అంతా సర్క్యులర్ రీజన్ అంటారు. లోన్ ఉన్నదాన్ని అంతా సర్క్యులర్ రీజన్ అంటారు. ఇది ఈ ఆర్క్ అంతా సర్కిల్, ఇది సర్క్యులర్ రీజన్. ఈ సర్కిల్ యొక్క టోటల్ లెంత్ని మనం ఏమంటాం అనమాట, సర్కంఫరెన్స్ అంటాం. రైట్. ఇప్పుడు మనకి రెక్టాంగిల్కి లెంత్ బ్రెడ్త్ ఇస్తే పెరిమీటర్ గట్ట ఫార్ములా ఉంది. ఏంటది, 2 లెంత్స్ ప్లస్ 2 బ్రెడ్త్స్. అవునా, 2 కామన్ తీస్తే 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. అలాగే దీని పెరిమీటర్, స్క్వేర్ పెరిమీటర్ ఫార్ములా ఉంది, 4 ఇంటూ సైడ్ అంటే 4s. అలాగే దీనికి ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్కి ఆ ఫార్ములా ఫైండ్ అవుట్ చేద్దాం. సపోజు టేక్ 3 ఆర్ మోర్ సర్కిల్స్ విత్ డిఫరెంట్ రేడియస్. మీకు సర్కిల్ని, దీన్ని సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. మధ్యలో ఉంది చూసారు. ఇప్పుడు మీరు ఒక సర్క్యులర్ ఎట్టి, సపోజ్ దిస్ టైప్, ఇలాంటి దాంతో ఒక సర్కిల్స్ కొడతాం. మనం ఎక్కడో సెంటర్లో పెట్టి సర్కిల్ కొడతాం. కొట్టినప్పుడు ఆ సెంటర్ పాయింట్ ఉంది కదా, అది సెంటర్ అవుద్ది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ అండ్ జాయిన్ దట్ పాయింట్ టు దట్ సెంటర్, యూ విల్ గెట్ రేడియస్. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఏదైనా సర్కిల్ మీద ఉన్న ఎనీ పాయింట్కి, ఏ పాయింట్కి కలిపినా వచ్చి దాన్ని ఏమంటారు, రేడియస్ అంటారు. అలాంటి 2 రేడియస్లు కలిపితే దీన్ని ఏమంటారు అనమాట, డయామీటర్ అంటారు. 2 రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ అనమాట. సో వీ కెన్ డ్రా సో మెనీ డయామీటర్స్ త్రూ దిస్ పాయింట్. యూ కెన్ డ్రా so many diameters. Infinite number of diameters will be there, right? Their measurement is also equal అంటే రేడియస్ ఉంది, ఇది ఈక్వల్. దీన్ని ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ ఏదో పాయింట్ తీసుకుని దాన్ని కలిపామనుకో, అది కూడా అంతే ఉంటుంది. సపోజ్ 2 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ నుంచి ఇలా కలిపితే 2 సెంటీమీటర్స్ అంటే రేడియస్ లెంత్ ఎక్కడన్నా సరే ఈక్వల్గా ఉంటుంది. 2 రేడియస్లను కలిపితే మనకి ఏమవుతుంది, డయామీటర్ వస్తుంది. డయామీటర్ ఇస్ ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. దీనికి కార్డ్ అంటాం. ఏదన్నా 2 పాయింట్లు తీసుకుని ఇలా కలిపామనుకోండి, ఇలాగా, దీన్ని ఏమంటాం అన్నమాట, కార్డ్ ఆఫ్ దట్ సర్కిల్. అలా సో మెనీ కార్డ్స్ యూ కెన్ డ్రా. సెంటర్ నుంచి వెళ్ళిన కార్డ్ని ఏమంటారు అనమాట, డయామీటర్ అంటారు. సెంటర్ నుంచి వెళ్ళే కార్డ్ని ఏమంటారు, డయామీటర్. చూడండి, ఈ కార్డ్, ఇది కార్డే. విచ్ వన్ ఈజ్ బిగ్గర్, దిస్ వన్ ఈజ్ బిగ్గర్. యూ కెన్ డ్రా సో మెనీ కార్డ్స్. The chord which passes through the center of the circle is diameter. That one is the largest chord of the circle. Longest chord of the circle is diameter. Right? It is a diameter for this circle. It is a diameter for this circle. So you can draw so many diameters for a circle. Now, how to find out the formula for circumference of a circle? మీరు ఏం చేస్తారంటే ఒక థ్రెడ్ తీసుకోండి, ఇక్కడ ఎక్కడో మొదలు పెట్టండి. ఇంకా చూడండి, ఇక్కడ సర్కిల్ నెంబర్ వేసాను, మెజర్ ఆఫ్ డి. ఇంకో డయామీటర్ ఎంత ఉందో స్కేల్తో కొలండి. ఈ డయామీటర్ ఇక్కడ వేయండి. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక థ్రెడ్ చివరం ఉన్నదాన్ని మొదలుపెట్టి దీని చుట్టూ, దీని మీద ఇలా పరుచుకుంటారండి. మళ్ళీ అంతవరకు వచ్చి అక్కడ కట్ చేసేయండి ఆ థ్రెడ్. ఇప్పుడు థ్రెడ్ ఇక్కడ స్టార్ట్ చేస్తారో ఈ చుట్టూ ఈ లైన్ మీద పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఒత్తిడిలోకి ఎంత ఉందో అక్కడ కట్ చేసేయండి. అప్పుడు ఆ థ్రెడ్ని తీసుకెళ్ళి ఒక స్కేల్ మీద పెట్టి, మనం స్కేల్ ఉంటుంది కదా, ఒక స్కేల్ మీద పెట్టి ఒక చివరినేమో ఇక్కడ పెట్టి రెండో చివరినేమో పరుచుకుంటూ వెళ్తే దాని లెంత్ ఎంత వచ్చిందో కొలండి. దాని లెంత్ ఎంత వచ్చిందో అది దీని సర్కంఫరెన్స్ అవుద్ది అనమాట. ఈ ట్రయాంగిల్ ఆ సర్కిల్ సర్కంఫరెన్స్ అవుద్ది సి. ఇదేమవుతుంది, డయామీటర్. అలాగే ఈ సర్కిల్ కూడా చేయండి. నేను ఇక్కడ మెజర్మెంట్స్ ఎత్తలేదు, దీనికి ఎంత వచ్చినాయో. దీనికి డయామీటర్ లెంత్ కొలుస్తారు స్కేల్ తోటి. స్కేల్ ఎలా కొలుస్తారు తెలుసు కదా మీకు. ఇంకా స్కేల్ పెట్టుకుని డయామీటర్ ఎంత వచ్చింది, నియర్లీ ఇట్ ఈస్ 3 వచ్చింది. సపోజ్ 3 వేసాం అనుకోండి, అక్కడ 3 వచ్చింది. ఇది ఎంత వచ్చింది ఇక్కడ వేయండి.
అలాగే దీని రెండో దానికి కూడా డయామీటర్ ఎంత వచ్చిందో ఏంది D1, ఇది D1, ఇది D2 అనుకోండి, ఇది C1, C2. దీని మీద కూడా ఒక థ్రెడ్ ఇక్కడ మొదలుపెట్టి ఒక చివరిని ఇక్కడ పెట్టి చుట్టూ పరుచుకుంటూ వచ్చి ఇలా దీని మీద ఎంత థ్రెడ్ వచ్చిందో అక్కడ కట్ చేసి దాని లెంత్ మనం స్కేల్ మీద మనం మెజర్ చేసాం అనుకోండి, ఎంత వచ్చిందో అక్కడ వేస్తే C2 అనేయండి. అలాగే ఈ సర్కిల్ది మళ్ళీ డయామీటర్ మెజర్ చేయండి, D3 అనుకోండి, అదేమో మళ్ళీ థ్రెడ్ వేసి కొలిసి మనకి C3 వేయండి. ఇప్పుడు C/D చేద్దాం. C/D, C1/D1 చేశారనుకో, అలాగే C2/D2, C3/D3. దీస్ ఆర్ విల్ బీ ఈక్వల్. C1/D1 ఎంత వచ్చిందో C2/D1 కూడా అంతే వస్తుంది, D2 కూడా అంతే వస్తుంది, C3/D3 కూడా అంతే వస్తుంది. అంటే డయామీటర్ బై సర్కంఫరెన్స్, డయామీటర్ ఆఫ్ దిస్ సర్కిల్ బై సర్కంఫరెన్స్ చేసాం అనుకోండి, 3 ఈక్వల్గా వస్తాయి. అది కాన్స్టెంట్ అనమాట, అది కాన్స్టెంట్గా వస్తుంది. దాన్నే మనం పై అంటాం. పై ఆ కాన్స్టెంట్గా అన్నీ నియర్లీ ఈక్వల్గా వస్తాయి అనమాట. మీకు అర్థమైందా? ఈ డయామీటర్ ఫైండ్ అవుట్ చేస్తారు, ఈ సర్కంఫరెన్స్ అది థ్రెడ్ లెంత్ కొలుస్తారు, ఆ C/D చేస్తాం. మళ్ళీ దీని డయామీటర్ దీని సర్కంఫరెన్స్ కొలుతాం, C/D చేస్తాం, ఇది కూడా చేస్తాం. 3 ఈక్వల్గా వస్తున్నాయి. 3 కాదు, ఇంకెన్ని సర్కిల్స్ కొట్టి వాటి యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేసి సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి సర్కంఫరెన్స్ పై డయామీటర్ చేసాం, సేమ్ పై అన్న వాల్యూ వస్తుంది. పై వాల్యూ ఎంతంటే 22/7. చూడండి, 22/7 అంటారు. దాని వాల్యూ ఎలా వస్తుందంటే ఇప్పుడు ఇక్కడ వచ్చింది, మీరు చేస్తే C1/D1 చేస్తే ఎప్పుడు అది పై వస్తుంది, అంటే 22/7 వస్తుంది అనమాట. కాన్స్టెంట్, అది మారదు. అంటే C/D ఈక్వల్ ఏమైందన్నమా పై. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. C = π × D. C అంటే ఏమన్నా సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, నౌ C = π × డయామీటర్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి, ఇక్కడ ఇది ఒక రేడియస్, రెండు రేడియస్లు కలిపితే మనకు డయామీటర్ వస్తుంది. సో ఈ డయామీటర్ ప్లేస్లో D ప్లేస్లో 2 రేడియస్లు పెట్టుకోవచ్చు, బికాస్ D = 2 × R అనమాట. 2R పెట్టాం. సో ఈ 3 మల్టిప్లై చేసుకుంటే 2πr. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ circumference of a circle, right? Now by using this formula we can find out different circle, we can find out circumference of circle with different radius. So example 1 చూడండి. Example 1, find the circumference, find the circumference of a circle with radius 7. Solution చెప్తాను చూడండి. Radius is equal to R. రేడియస్ని ఏమంటామన్నమాట, ఆర్తో డినోట్ చేస్తాం. ఎంత రేడియస్ 7 సెంటీమీటర్స్. ఇప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఇది వాళ్ళ ఫార్ములా ఏం చెప్పానమ్మా, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × పై వాల్యూ ఎంత అని చెప్పాను చూడండి, ఇక్కడ 22/7. పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి, రేడియస్ ఎంత ఇచ్చాడమ్మా 7 వేసుకోండి, 7, రైట్. ఇప్పుడు ఈ 7లో 1 టైం పడుతుంది, 7 1s are 7. సో మల్టిప్లికేషన్ మొత్తం అన్ని పైవి, 2 22s are 44, 44 × 1 44 సెంటీమీటర్స్. ఇంతే. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 44 సెంటీమీటర్స్ అనమాట. అంటే ఒక సర్కిల్ ఉంది, దాని రేడియస్ ఎంతమ్మా, ఇక్కడ నుంచి ఇలా 7 ఉందనుకోండి, దీని సర్కంఫరెన్స్ అంటే ఈ చుట్టూ ఉన్న ఈ లెంత్ ఎంత అవుతుంది అనమాట, 44 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా మీకు ఇది, రైట్. రేడియస్ అయితే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr, 2 × 22/7 × 7, అంటే R 7 కాబట్టి, పై అంటే 22/7. ఇప్పుడు 7లో 1 టైం పోయింది, సో 2 22s 44 × 1 44. దిస్ ఈజ్ హౌ టు ఫైండ్ అవుట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఇన్ 11.2 exercise there are some sums. చూడండి, హియర్ ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ విత్ ద రేడియస్ గివెన్ బిలో. చూడండి, కింద ఇచ్చిన 3 ఇచ్చాడు,
ఈ రేడియస్ని వేరు వేరు రేడియస్లో ఒక 3 సమ్లు అనమాట ఇవి. ఈ మధ్యలో నేను చెప్తాను, మీరు చేయండి. బి సొల్యూషన్ చెప్తాను అండి. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3.5, రైట్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2 pi r. దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంతమ్మా? 3.5. ఆర్ ఎంత ఇచ్చాడు? 3.5. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ, మనం ఇక్కడ ఇలా పాయింట్లో ఉంటే నీకు క్యాన్సిలేషన్ కంటే నీకు ఇబ్బంది అవుద్దంటే మన 35ని మీరు నేర్చుకున్నారు. 3.5ని ఎలా రాయొచ్చమ్మా? దీని ఫ్రాక్షనల్ ఫామ్లో రాయొచ్చు. ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ దెర్ ఈజ్ ఏ పాయింట్ ఫ్రమ్ రైట్ సైడ్ 1 digits. సో ఇఫ్ యూ డివైడ్ 35/10 you will get 3.5, right. 35/10 ఎలా రాయొచ్చు? 3.5 ఎలా రాయొచ్చు? 35 బై రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10 వేసుకుంటే సరిపోతుంది. సపోజ్ రైట్ సైడ్ నుంచి 2 digits తర్వాత పాయింట్ ఉంటే కింద 100 వేయాలన్నమాట, రైట్. అర్థమైంది కదా మీకు ఇది? ఇప్పుడు చూడండి, 7 ఇందులో 5 టైమ్స్ పోతుంది, రైట్. అగైన్ 5 ఇందులో 2 టైమ్స్ పోతుంది. ఈ 2 ఇందులో 2లో 1 టైం పోతుంది. మనకి ఇంకేం మిగిలింది? 1 ఇంటూ 22 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద సర్కంఫరెన్స్ అనమాట. అంటే అర్థమైతే ఇలాగ ఒక సర్కిల్ ఉందనుకోండి, దాని రేడియస్ ఎంత ఇచ్చాడమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ నుంచి రేడియస్ ఎంత ఇచ్చాడు? 3.5 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ టోటల్ లెంత్ ఆఫ్ దిస్ సర్కిల్ కట్టాలన్నమాట. సర్కంఫరెన్స్ అంటే అది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దీస్ 2 ఆర్ హోంవర్క్ ఫర్ యూ. ఇది ఈ 2 ఏని సీని హోంవర్క్ అనమాట. మీరు ఇంటి దగ్గర చేయండి, రైట్. అర్థమైంది ఇది సమ్, రైట్. నెక్స్ట్ వన్ మోర్ సమ్ ఐ am telling you. ఎగ్జాంపుల్ 2 హియర్. ఇక్కడ ఇందాక మనం రేడియస్ ఇచ్చి సర్కంఫరెన్స్ అడిగాడు. ఇక్కడ సర్కంఫరెన్స్ ఇచ్చేసాడు, రేడియస్ అడుగుతున్నాడు. ఫైండ్ ఇట్స్ రేడియస్ అన్నాడు. సో ఫస్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 66 సెంటీమీటర్స్. అలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, మనం ఇందాకమ్మా రేడియస్ ఇచ్చేసాడు కదా, 2πr వేసుకున్న ఆర్ ప్లేస్లో మనం 7 వేసుకుంటే మనకు వచ్చింది. కానీ ఇక్కడ మనకి 2πr ఇచ్చేసాడు, మనం ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 2πrకి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఇచ్చిన సర్కంఫరెన్స్ని మనం ఏం చేయాలి? 2 ఇంటూ π ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 66, రైట్. ఇప్పుడు మనకి ఇందులోని ఏమేమి ఇచ్చాడో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమి ఇచ్చాడు? 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 66, రైట్. దట్ ఎంప్లాయిస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దమ్మా? ఈ ఆర్ని ఒకటి ఇటు ఉంచుకున్నా అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మిగతా 2 అటు పంపించేయండి. అంటే 66 ఇంటూ ఈ 2 ఇక్కడ పైన ఉంది, మల్టిప్లై చేస్తుంది. అటెంప్కి వెళ్ళి ఏం చేస్తామో డివైడ్ చేస్తుంది. అంటే 2 వల్ల ఏమవుతుంది? అటువైపుకి వెళ్ళి దాని రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/2 అవుతుంది అనమాట. ఇది టెంప్కి వెళ్ళి డివైడ్ చేస్తుంది, అంటే దీని రెసిప్రోకల్ వెళ్ళి మల్టిప్లై చేస్తుంది, అంటే 1/2. అలాగే ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటెంప్కి వెళ్ళి డివైడ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? దీని రెసిప్రోకల్ వెళ్ళి అటువైపు మల్టిప్లై చేస్తుంది. అంటే ఇది అటువైపుకి వెళ్ళి ఏమవుతుంది? 7/22 అవుతుంది అనమాట. అర్థమైందా? 22/7 అటెంప్కి వెళ్తే అవుతుంది ఇంటూ 7/22 అవుతుంది. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటెంప్కి వెళ్ళి 1/22 అవుతుంది, రైట్. ఇప్పుడు చూడండి, 22 ఈ 66లో 3 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. ఈ 2 ఇంకెందో అన్న పోతుందో పైనట్లో లేదు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 7s are 21/2. ఈ 1 ఏమైపోయిందని మీరు బాధపడకండి. 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 7 21, 21/2. 21/2 అంటే 21ని 2 డివైడ్ చేయండి, 10.5 వస్తుంది మీకు. 2 డివైడ్ చేస్తే చూడండి ఇలా, 2 10s are 20, 2 10s are 20, 1 మిగిలింది. ఇక్కడ పాయింట్ పెట్టి 0 పెట్టండి. 2 5s are 10. You know how to change a given fraction into decimal fraction. 2 5s are 10. So 10.5 వచ్చిందనమాట. This radius is, therefore radius is equal to 10.5 centimeters. ఓకేనా?
ఎగ్జాంపుల్ 1 చెప్పాను, దాన్ని బట్టి అక్కడ ఇంకో సమ్ చెప్పాను. చూడండి ఇక్కడ ఒక సమ్ చెప్పి మిగతా 2 హోంవర్క్ చేయమన్నాను. అలాగే ఎగ్జాంపుల్ 2 చెప్పాను. హియర్ సర్కంఫరెన్స్ ఇచ్చాడు, దాని నుంచి 6 కట్టాలి. అది ఇలాంటి సమ్స్ ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడండి. సెకండ్ సెట్ గివెన్ బిలో ఆర్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ డిఫరెంట్ సైడ్స్ సర్కిల్స్, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. అలాగే అనమాట సేమ్ చెప్పినప్పుడు ఇంకోసము చూడండి. సి చెప్తున్నాను చూడండి, పాయింట్లోనే చెప్తున్నాను. సి 1.54 అంటే ఇక్కడ మనకి సర్కంఫరెన్స్ ఇచ్చాడు. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1.54, రైట్. దట్ ఎంప్లాయిస్ మీకు ఏం చెప్పాను, సర్కంఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈ సర్కంఫరెన్స్ ఫార్ములాకి మనం ఇప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ సో 2πr ఈక్వల్ చేసుకోవాలి మనం. 2πr ఈజ్ ఈక్వల్ టు ఈ 1.54ని పాయింట్లు తీసేద్దాం. పాయింట్లు తీసేయాలంటే 154 బై ఫ్రాక్షనల్ ఫార్ములా రాద్దాం. రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ వచ్చింది, 2 డిజిట్స్ తర్వాత. సో ఇక్కడ 100 వేసుకుంటే మనకి ఈ 2 వాల్యూలు ఈక్వల్ అవుతాయి అనమాట. రైట్, అలా వేసుకుంటాం. దట్ ఎంప్లాయిస్ 2 × 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 154/100. దట్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఎంప్లాయిస్ r ఈజ్ ఈక్వల్ టు 154/100 ఇంటూ ఇట్స్ రెసిప్రోకల్ విల్ బి మల్టిప్లై ఇయర్. 2 ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళి ఏముంది 1/2 అవుద్ది ఇంటూ ఏ. ఇది టెంప్కి వెళ్ళి డివైడ్ చేయాలి యాక్చువల్గా. అంటే ఏంటి, దీని రెసిప్రోకల్ వెళ్ళి మల్టిప్లై చేస్తాను అనమాట. అంటే 7/22. రైట్, అర్థమైందా మీకు ఇది? చూడండి 2 ఇందులోని 77 టైమ్స్ పోద్ది. 277 టైమ్స్. అలాగే ఇప్పుడు ఈ రెండింటిలో 11 పోతుంది చూసుకోండి. 11 2 టైమ్స్, 11 7 టైమ్స్. రైట్, అంటే ఇప్పుడు ఏముంది ఇంకా మనకి ఏం మిగిలిందమ్మా, 7 7s are 49 బై 2 × 100 200. అదనమాట రేడియస్. దీన్ని ఇప్పుడు 49 మనం 200 డివైడ్ చేసాం అనుకోండి. దీన్ని ఓ పని చేద్దాం, ఈజీగా డివైడ్ చేస్తాం. ఎలాగంటే మీకు 49/2 × 100 అని వేసుకోండి. 2 డివైడ్ చేశాను ముందు, అదేమవుతుంది పైన 2 49 డివైడ్ చేసాం అనుకోండి. 49 2 డివైడ్ చేస్తే ఎంత అవుద్ది, 24.5 అవుద్ది. మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. 2 2s are 4, 0 9 దించుకోండి. 2 4s are 8, 1 0, 2 5s are 10, 0 అంటే 24.5 వచ్చిందనమాట. అంటే ఇదేమొచ్చింది, 49ని 2 డివైడ్ చేస్తే 24.5 బై ఇంక మనకి ఇంకా 100 మిగిలింది. 100తో డివైడ్ చేసినప్పుడు 2 జీరోస్తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అనమాట, పాయింట్ ఇటు జరుగుద్ది. ఇక్కడ ఉన్న పాయింట్ 2 డిజిట్స్ కన్నా ముందుకు వస్తుంది అనమాట. 100 మల్టిప్లై చేస్తే అటు రైట్ సైడ్కి జరుగుద్ది. 100 డివైడ్ చేస్తే ఇటువైపు జరుగుద్ది. అంటే దీని వాల్యూ ఎంత అవుతుందంటే 2 పాయింట్లు జరగలేదు కదా, 1 2 ఇక్కడికి వచ్చేస్తుంది, 2 ముందుకు వచ్చేస్తుంది పాయింట్. 0.245 సెంటీమీటర్స్ అనమాట. దిస్ ఈజ్ రేడియస్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 0.245 centimeters. ఓకేనా, యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. I explained this sum. You have to do these 2 homework. This is also homework. Here చూడండి, ఇది హోంవర్క్, ఇది హోంవర్క్. రైట్ అమ్మా, ఈ 4 సమ్లు చేసుకుని నాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఈ ఫస్ట్ మోడల్ ఏంటి, రేడియస్ ఇచ్చారు, రేడియస్ ఇస్తే దాన్ని సర్కంఫరెన్స్ కట్టాలి. రేడియస్ ఇచ్చి 2πrకి 2πr ఫార్ములా తీసుకుని అందులో ఆర్ ప్లేస్లో ఇచ్చిన రేడియస్ పెట్టేసుకుంటే మనకు వచ్చేది. ఇదేమో సర్కంఫరెన్స్ ఇచ్చాడు, రివర్స్లో అనమాట. ఇది రేడియస్ ఇచ్చి సర్కంఫరెన్స్ అడిగాడు, ఇదేమో ఈ సర్కంఫరెన్స్ ఇచ్చేసాడు, రేడియస్ అడిగాడు. దీన్ని సర్కంఫరెన్స్ చేసుకుని దాని ఫార్ములాకి ఈక్వల్ చేసుకోవాలి. 2πrకి ఈక్వల్ చేసుకుంటే మనకి ఆర్ వచ్చేది. రైట్, అదే కదమ్మా. ఆ సమ్ చేసి హోంవర్క్ చేసి పంపించండి. ఓకే, వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై.